హాయ్ అండి. నా స్టైల్‌లో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మసాలా కోసం ధనియాలు, నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, అలాగే వెల్లుల్లి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత కొంచెం అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. అలాగే వంకాయ ముక్కలు కూడా నేను సన్నగా కోసి స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు క్యూబ్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో పెట్టానండి. అలాగే ఆనియన్స్, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా మగ్గిన తర్వాత సాల్ట్, పసుపు వేసాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి అవి కొంచెం సేపు మగ్గాక కట్ చేసుకున్న టమాటాలు, గ్రైండ్ చేసుకున్న మసాలా, కొంచెం కారం, వంకాయ ముక్కలకు సరిపడా కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలండి. వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మీ గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.